హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! అమెరికాలో రెసిషన్ మొదలైందా? అయితే జాబ్స్ పరిస్థితి ఏంటి? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. రెసిషన్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో 2 క్వార్టర్స్ అంటే 6 నెలల పాటు జీడీపీ నెగెటివ్‌గా నమోదైతే అక్కడ రెసిషన్ వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్. ఏదైనా కంట్రీలో ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ అనేది బాగా తక్కువ స్థాయిలో నమోదైతే అక్కడ జీడీపీ నెగెటివ్‌గా ఉంది అని చెప్పడం జరుగుతుంది. అయితే అమెరికాలో ఎన్‌బీఈఆర్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అమెరికాలో రెసిషన్ ఉందా? లేదా? అనేది అఫిషియల్‌గా డిక్లేర్ చేస్తూ ఉంటుంది. ఎన్‌బీఈఆర్ అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ కంట్రోల్‌లోనే పనిచేస్తుంది. ఈ ఎన్‌బీఈఆర్ అనేది జీడీపీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షను, ఎంప్లాయ్‌మెంటు, రిటైల్ సేల్స్ ఇలాంటి వాటిని రియల్ ఇన్‌కమ్ ఇలాంటి 5 అంశాల ఆధారంగా తీసుకొని అక్కడ అమెరికాలో రెసిషన్ ఉందా? లేదా? అనేది అఫిషియల్‌గా డిక్లేర్ చేస్తూ ఉంటుంది. అయితే ట్రంప్ ఎలక్షన్స్‌లో గెలిచిన తర్వాత అమెరికన్ షేర్ మార్కెట్ వాల్యూ అనేది హై స్థాయిలో రికార్డ్ అయిందండి. చాలా అంటే చాలా హై స్థాయికెళ్ళిపోయింది. చాలా పెరిగింది. వాల్ స్ట్రీట్ బిజినెస్ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఇంకా షేర్ మార్కెట్ వాల్యూ ఇంకా పెరిగిద్దని ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగిందనమాట. అందువల్లే అమెరికన్స్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక స్థాయిలోకి వచ్చేసింది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా చాలా తక్కువ స్థాయిలో నమోదయింది. అయితే ఈ 6 నెలల నుంచి ఏవైతే షేర్ మార్కెట్ బాగా వాల్యూ పెరిగి లాభాల్లో రన్ అయిందో గత 3 వారాల్లో ఆల్మోస్ట్ ఈ లాభాలన్నీ తగ్గిపోయి నష్టాలొస్తాయేమో అనే స్థాయిలోకొచ్చేసింది. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ టారిఫ్స్. ట్యాక్స్‌ల వల్ల. ఈ ట్యాక్స్‌లు రీసెంట్‌గా అమెరికా ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో ప్రొడక్ట్స్ వాటి మీద ట్యాక్స్‌లు పెంచడం. దానికి అపోజిట్ కంట్రీస్ మళ్ళీ తిరిగి ట్యాక్స్‌లు పెంచడం అమెరికన్ ప్రొడక్ట్స్ మీద. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల కొద్దిగా ఈ లాభాలన్నీ తగ్గిపోయాయి. షేర్ మార్కెట్ వాల్యూ అనేది అంత హై స్థాయిలోకి లేదు. ప్రెజెంట్ అయితే. ఇది మళ్ళీ పెరుగుతుంది. ఖచ్చితంగా పెరుగుతుందండి. అయితే ఇప్పుడు ప్రెజెంట్ అమెరికాలో షేర్ మార్కెట్ వాల్యూ అనేది తగ్గినప్పటికీ రీసెంట్‌గా అమెరికాలో ట్రంప్ ఒక ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇస్తూ ట్రంప్ చెప్పడం జరిగింది. అమెరికన్ మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ చేస్తాము. స్ట్రాంగ్ అవుతుంది. అంతే తప్ప రెసిషన్ వచ్చే ఛాన్స్ లేదు అని. అమెరికాలో ఫేమస్ బ్యాంక్స్ ప్రకారం 2025లో అమెరికాలో రెసిషన్ వచ్చిద్ది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అందులో జేపీ మోర్గాన్ లాంటివి క్లియర్‌గా చెప్పడం, నోట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇయర్ స్టార్టింగ్‌లో 30% వరకు 2025లో రెసిషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు. కానీ రీసెంట్‌గా రిలీజ్ చేసిన నోట్‌లో అది 40% వరకు పెరిగింది. 40% వరకు 2025లో రెసిషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే గోల్డ్‌మెన్ సాచెస్ ఈ 2 తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇండియాలో ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళు. సో, అది కూడా ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇయర్ స్టార్టింగ్‌లో రెసిషన్ వచ్చే ఛాన్స్ ఒక 15% మాత్రమే ఉందని చెప్పడం జరిగింది. కానీ రీసెంట్‌గా రిలీజ్ చేసిన నోట్స్ ప్రకారం అది 20% వరకు ఛాన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. అయితే అమెరికన్ ఎకనామిస్టుల ప్రకారము 2025లో అమెరికాలో రెసిషన్ వచ్చే ఛాన్సే లేదు అని చెప్తున్నారు. కానీ మీరు ఒకటి గమనిస్తే ఇవన్నీ ట్రంప్ కంట్రోల్‌లోనే ఉన్నాయండి ప్రస్తుతానికైతే. ఆయన కంట్రోల్ చేయాలి అనుకుంటే చాలా ఈజీగా కంట్రోల్ చేస్తారు. అంతా ఆయన చేతుల్లో, ట్రంప్ చేతుల్లోనే ఉంది. ట్రంప్ ఈ టారిఫ్స్‌ని ఒక కొలిక్కి తీసుకొచ్చి కొంచెము సెటిల్ చేస్తే గనక ఎకనామిక్ సిట్యుయేషన్ అంతా చాలా ఈజీగా క్లియర్ అవుతుంది. మొత్తం గేమ్ అంతా ట్రంప్ చేతుల్లోనే ఉంది. అయితే అమెరికాలో రెసిషన్ వచ్చిద్ది అనుకోవడానికి మెయిన్ కారణాలు టారిఫ్స్ అండి రీసెంట్‌గా. ఈ టారిఫ్స్ వల్ల ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి ప్రొడక్షన్‌కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ ట్యాక్స్‌లు పెంచడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ అనేది మార్జిన్ లెవెల్స్ చాలా తగ్గిపోయినాయి. అంటే ప్రాఫిట్ మార్జిన్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గడం వల్ల వాళ్ళు కొత్తగా ఆర్&డి చేయాలన్నా ఆలోచిస్తున్నారు. కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలన్నా
ఇండస్ట్రీస్ ఆలోచిస్తున్నాయి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ గురించి కూడా న్యూ హైరింగ్స్ కానీ, రిక్రూట్మెంట్ ప్రాసెస్లు కానీ ఇవంతా కొంతవరకు తగ్గించేసాయి, ఫ్రీజ్ చేసేసినాయి కూడా కొన్ని ఇండస్ట్రీస్ అయితే. అమెరికాలో అమెరికన్స్ మీద ఈ టారిఫ్స్ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ రెషన్ వస్తే కనుక పర్ హెడ్ మామూలు అమెరికన్ మీద పర్ హెడ్ $1,200 పర్ ఇయర్ కాస్ట్ పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే మెయిన్ రీజన్ ఈ టారిఫ్స్ వల్లేనండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు టారిఫ్స్ అనేవి ఇండస్ట్రీస్కో లేకపోతే గవర్నమెంట్స్కో పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, కానీ కన్జ్యూమర్కి బాగా ఎఫెక్ట్ పడుతుంది. కన్జ్యూమర్ మీదే ఈ భారం అంతా పడుతుంది కామన్గానే. ఇదంతా ఒక ఎత్తు. అయితే ఇప్పుడు జాబ్స్ పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు అమెరికాలో జాబ్ మార్కెట్ బాగానే ఉందండి. ఇన్ఫ్లేషన్ కూడా అంతగా పెరిగినట్టు ఏం అనిపించడం లేదు. కానీ ఐటీ జాబ్స్కి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ మన వాళ్ళు ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ మీదే అమెరికాకు వస్తుంటారు. సాఫ్ట్వేర్ జాబులతోటే వస్తుంటారు కాబట్టి ఇక్కడికి. ఐటీ జాబ్స్ పరిస్థితి ఏంటి అని అంటే ప్రస్తుతానికి మేము విన్న దాని ప్రకారం సైలెంట్ లే ఆఫ్లు అయితే భయంకరంగా జరుగుతున్నాయండి. సైలెంట్గా చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతూ పోతున్నాయి లే ఆఫ్స్ అనేవి. చాలా కష్టంగానే ఉంది ఇక్కడ జాబ్స్ రావడము. ఈ ఇయర్ పర్టికులర్గా ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్లో పిక్ అయ్యి పిటిషన్ అప్రూవల్ అయ్యి ఈ ఇయర్లో రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది జాబ్స్ లేకుండా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సైలెంట్గా జాబులు తీసేస్తున్నారు. ఎక్కడ స్తబ్దుగా ఉండిపోతున్నారనమాట. ఎంప్లాయీస్ అందరూ చాలా అంటే చాలా స్తబ్దుగా ఉండిపోతున్నారు. దానికి రీజన్ ఏంటి అని అంటే ఇదే రెసిషన్ వచ్చిద్దేమో అని వచ్చింది అనుకొని ఇట్లా చాలా జరుగుతున్నాయి. కాకపోతే ఐటీ ఇండస్ట్రీ అయినా లేకపోతే నార్మల్ ఇండస్ట్రీస్ అయినా కొంతవరకు కొత్త రిక్రూట్మెంట్ని న్యూ హైరింగ్ ప్రాసెస్ అదంతా హోల్డ్ చేసినాయి, ఫ్రీజ్ కూడా చేసేసినాయి. అది మళ్ళీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఎంప్లాయ్మెంట్ మళ్ళీ నార్మల్గా అందరికీ జాబ్స్ వస్తాయి, అంతా బాగానే ఉంటుంది. కానీ మేము రీసెంట్గా విన్న దాని ప్రకారం సైలెంట్ లే ఆఫ్స్ అయితే భయంకరంగా జరుగుతున్నాయండి. చాలా ఎక్కువ జాబ్ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకి. అమెరికన్ జాబ్ మార్కెట్ బాగుందని ఎందుకు చెప్పానంటే అమెరికన్ జాబ్ మార్కెట్లో సాఫ్ట్వేర్ అనేది చాలా చిన్న పార్ట్ అండి. చాలా అంటే చాలా చిన్న పార్ట్. అమెరికన్స్కి జాబ్స్ బాగున్నాయి యాక్చువల్గా. వాళ్ళు చేసే జాబ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జాబ్ మార్కెట్ బాగానే ఉంది. నేను చెప్పేది ఐటీ వాళ్ళకి అంత సపోర్టివ్గా అయితే లేదు. ఈ ఇయర్ అంతా ఇలాగే ఉంటుందండి. ఐటీ వాళ్ళకి చాలా కష్టమైన పరిస్థితుల్లోనే ఉంటుంది ఈ ఇయర్ అంతా. స్క్రూట్నింగ్ కానీ ఇవంతా ఒక ఎత్తు అయితే ఇక్కడికి వచ్చినాక జాబ్ రావడం అనేది ఇంకొక ఎత్తు. దానికి మెయిన్ రీజన్స్ ఒక్క రెసిషన్ వస్తుంది లేదా వచ్చిందని కాదండి. ఏఐ రావడం, ఏఐ వల్ల చాలా మంది ఇప్పుడు 10 మంది చేయాల్సింది 4-5 చేస్తున్నారు. కొంతవరకు అక్కడ జాబ్స్ కట్ అయిపోతున్నాయి. అదేవిధంగా స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక కొంతమందేనండి, అందరు కాదులే, కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడము, ఫేక్ జీసీలు, గ్రీన్ కార్డులు కూడా ఫేక్ పెట్టి వస్తున్నారండి మహానుభావులు. ఫేకులు పెట్టి రావడము ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. వీటి వల్ల కానీ ఇలాంటి రీజన్స్ అన్నిటి వల్ల ఐటీలో జాబ్స్ రావడం అనేది ఈ సంవత్సరం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ లే ఆఫ్స్ వల్ల కానీ ఏదైనా కానీ కొద్దిగా ఈ ఇయర్ అంతా ఇట్లాగే ఉంటుంది, స్తబ్దుగా ఉంటుంది. పెద్దగా హైరింగ్స్, కొత్త జాబ్స్ రావడము, మారాలనుకుంటే ఇమ్మీడియట్గా మారిపోవడానికి అంత ఈజీ ఏమి కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఇదండి అమెరికాలో రెసిషన్ గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.